నేటి మంచి మాట మౌనం యొక్క శక్తి. మౌనం మాట కంటే శక్తివంతమైనది. అర్థములేని మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం ఎప్పుడూ గొప్పదే. మౌనం కేవలం మాట లేకపోవడం కాదు, అది ఒక శక్తివంతమైన సమాధానం మరియు లోతైన ఆలోచన విధానం. మాటలు విలువ కోల్పోయినప్పుడు మౌనం విలువ పెరుగుతుంది. అనవసరపు మాటలతో మీ శక్తిని, సమయాన్ని వృధా చేయకండి. మీరు మౌనంగా ఉన్నప్పుడే ఆ నిశ్శబ్దం మీ గౌరవాన్ని పెంచుతుంది. అర్థములేని అరుపుల కన్నా శక్తివంతమైన ఆలోచన నిశ్శబ్దంలోనే పుడుతుంది. గొప్ప ఆలోచనలు, ముఖ్యమైన నిర్ణయాలు, ప్రణాళికలు నిశ్శబ్దమైన వాతావరణంలోనే స్పష్టంగా రూపుదిద్దుకుంటాయి. జీవితంలోని గందరగోళానికి నిశ్శబ్దమే సరైన పరిష్కారాన్ని సూచిస్తుంది. మాట తూలుతున్న చోట నువ్వు మౌనంగా ఉండు. అప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. నీ మౌనమే ఇతరులకు సమాధానం ఇస్తుంది. మీ ప్రతి చర్యకు వివరణ ఇవ్వడం మానేసి మీ నిశ్శబ్దం మీ పని ఫలితాలు మాట్లాడేలా చేయండి. గొప్ప నాయకులకు, మంచి స్నేహితులకు మౌనమే మొదటి లక్షణం. మౌనంగా ఉన్నప్పుడే అవతలి వ్యక్తి మాటను పూర్తి స్థాయిలో వినగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే, మాట్లాడే ముందు ఆలోచించండి. మౌనంగా ఉండాల్సిన చోట సంకోచించకండి. ఎందుకంటే మౌనం మీ అంతరంగాన్ని వినడానికి మీరు ఇచ్చే గొప్ప అవకాశం. నిశ్శబ్దం మనల్ని మనకు పరిచయం చేస్తుంది. ఇతరుల తప్పులు వెతికే ముందు మనల్ని మనం సరిచేసుకునే అవకాశం మౌనంలోనే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండటం బలహీనత కాదు, అది జ్ఞానం మరియు గౌరవం యొక్క అత్యున్నత రూపం. కాబట్టి ఇకపై అనవసరమైన మాటలను వదిలేయండి. మీ శక్తిని నిశ్శబ్దంగా మీ పనిలో పెట్టండి. మీ మౌనం మీ విజయంతో సమాధానం చెప్పేలా చేయండి.